హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు అంటే ఇది మామూలుగా పెట్టేది కాదు, ఇది కొంచెం స్పెషల్. చూడండి. అయితే మనం చేపలు సెలెక్టెడ్గా తెచ్చుకోవాలండి, ఏవి పడితే అవి కాదు. కొన్ని చేపలు అయితే పులుసుకి, కొన్ని చేపలు అయితే ఎగురుకి, కొన్ని చేపలు ఫ్రైకి, ఇలా మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాం కదా. ఇది రాగండి అంటారు. అయితే మనం ఈ చేపల పులుసు ఎలా పెట్టుకున్నా బాగుంటుంది, కానీ నేనైతే ఒక స్టైల్లో చేస్తున్నాను. చేపలు ముందుగా కడుక్కొని శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని, చూడండి, ఉప్పు, కారం, పసుపు వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత అయితే ఇది మనం ఒడియా స్టైల్ అండి, ఒడ్డు స్టైల్ అంటారు కదా. ఒడ్డు వాళ్ళందరూ కూడా వండుకుంటారు. ఒరిస్సాలో ఈ స్టైల్ నేను చూశాను. ఒక ఆవిడ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే ఆవ నూనెతో చేస్తారండి. ఆవ నూనెతో చేసి ఆవ నూనెతోనే వాళ్ళ వంటలన్నీ కూడా తయారవుతాయి. అయితే నేను ఆవ నూనె అయితే నేను ఉపయోగించలేదు, కానీ మామూలుగా మన రిఫైండ్ ఆయిలే వాడాను. అయితే మనం చేపలు ఉప్పు, కారం, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే చేప ఇరగదండి. అది కూడా నాకు ఆ విషయం ఆవిడే చెప్పారు. చేప ఇరగకుండా వస్తుంది. అంటే మనం గరిటెట్టి కలిపితే ముక్కలు అయిపోవడం, ఎక్కువ ఉడికితే చేప అంట ఉడికి చెడ్డదంట, మాంసం ఉడక చెడ్డదంట అంటారు కదండి పెద్దలు. అయితే మనం మాంసం ఎక్కువ ఉడకపోతే తినలేము, బాగోదు. చేప ఎక్కువ ఉడికిందంటే బాగోదు. మనం చేపలు వండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వండుతారు, దగ్గర పెట్టుకొని వంట దగ్గరలోనే ఉంటాం. మాంసం అయితే పెట్టేసి అటు ఇటు షికార్లు కూడా చేస్తుంటాం. అయితే మనం దీనికి పేస్ట్కి ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి 2 వేసాను. అంటే కారం ఎక్కువ తినరండి మా ఇంట్లో. 2 ఎండుమిర్చి వేసాను. ఆవాలు వేయాలండి ఇందులో, పేస్ట్లోనే ఆవాలు వేసేయాలి. చాలామంది ఏంటంటే దాన్ని వేరేగా సపరేట్గా పెడతారు, కానీ నాకు ఆమె చెప్పడం నేను అలాగే చేస్తున్నాను. ఆవాలు అందులో వేసి మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేస్తాం కదా, అది మనం చేపల్లో వేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని ముద్దలో అవసరం లేదు. ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. అది మనం ముద్ద చేసి పక్కన పెట్టుకొని ఈ ముక్కల్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఎందుకంటే పచ్చి ముక్కలు వేస్తే బాగోదు, ఫ్రై చేయాలి. బాగా ఉప్పు, కారం అన్నీ దట్టించాం కదా, ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినప్పుడు మాత్రం మనం కలపకుండా ఒకవేళ కలిపినా సరే ముక్క అవ్వదు, అలాగే ఉంటుంది. దాన్ని ఏమొచ్చి పక్కన పెట్టుకొని ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై చేసిన ముక్కలు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. చేపలు వండేటప్పుడు మాత్రం క్లీన్ చేస్తాము, అన్నీ చేస్తాము, కానీ చాలా మటుకు వాసన అయితే వస్తుంది. తిన్న తర్వాత అయినా ఇల్లంతా చేపల స్మెల్ వస్తుంటుంది. అయితే ఈ రకంగా మనం చేసాం అనుకోండి, అసలు చేపలు అసలు ఆ ఫీలింగే రాదు. తినేటప్పుడు బాగుంటుంది, ఆ తర్వాత నాకైతే చేపలు ఆ వాసనకే నేను ఎక్కువ తినండి. అలాంటిది ఈ చేప నేను ఈ రకంగా వండితే చాలా ఇష్టంగా తింటాను. ఆ స్మెల్ కూడా అంత రాదు. దానివల్ల ఏంటంటే తినాలనిపిస్తుంది. దీనికి ఏంటంటే నేను ఫ్రై అవుతుండగా ఈ మామిడికాయల టైంలో మామిడికాయలు 4 ముక్కలు కట్ చేసి ఉప్పులో ఊరబెట్టి ఎండబెడతారు. అది సంవత్సరం పొడుగంతా కూడా మనం వాడుకోవచ్చు. దాన్ని చేపల పులుసులో వాడుకోవచ్చు, చింతపండు చారుకు బదులు చింతపండు మనం పప్పులో వేసుకోవచ్చు, చారులో కూడా ఈ మామిడికాయ ముక్కలతో చారు చేసుకోవచ్చు. దాన్ని మామిడికాయ ఒరుగులు ఏవో అంటారండి, ఒరుగులు ఏదో అంటారు. అయితే ఇవి మా ఇంట్లో ఉన్నాయి, నేనే తయారు చేశాను లాస్ట్ ఇయర్. అయితే అవి నానబెట్టుకొని పక్కన ఉంచానండి. 4 ముక్కలు వేసాను. దీనివల్ల ఏంటంటే మనం చింతపండు ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు, చింతపండు కొంచెం పులుపు అయితే సరిపోద్ది. ఈ ఫ్రై అయిన తర్వాత బాగానే మనం చూసారు కదా ఫ్రై ఎలాగవుతుందో. ఫ్రై అయితే నేనైతే మాత్రం మంట తగ్గించలేదు, పెద్ద మంటతోనే తయారు చేశాను. మంట అయితే తగ్గించకూడదు.
ఈ మంటతోని ఫ్రై అవుతాయి, కానీ గుండవ్వదు, ఏమవ్వదు, చేపలాగా ఉంటుంది. ముక్కలు అస్సలు విరగవు. అంటే ఇది ఆవ నూనె వేసి కలిపితే అలా వస్తాయటండి, ఆవిడ చెప్పారు నాకు. కానీ ఆవ నూనె అయితే నేను వేయలేదు, నా దగ్గర లేదు కూడా. ఉండేది కానీ నేనే పడేసాను, పాడైపోయిందని చెప్పి. ఇలా చేసుకొని మనం ఫ్రై అయింది పక్కన పెట్టేసుకుంటాం. 2 కళాయిలు అయితే వాడతాం, ఎందుకంటే మనం ఇది ఫ్రై అయింది మనం మళ్ళీ దాన్ని తయారు చేయడం అంటే కష్టం కదా. ఎప్పుడైనా సరే కళాయిలు చూసి కళాయిలు అలాగున్నాయి ఇలాగున్నాయి అనకండి. ఎందుకంటే మ్యాక్సిమము మేము ఓన్లీ వెడ్నెస్డే మాత్రమే మేము నాన్ వెజ్ తింటాము. మిగతా టైంలో నాన్ వెజ్ అస్సలు తినమండి. అందుకనే మిగతా టైం అంతా పూజలు పునస్కారాలు అయితే మేము అన్నీ నీసు చేయము. నీసు అయిన కళాయిలు మాత్రం పక్కన పెట్టేస్తాం. అవి కూడా ఓల్డ్గా ఉన్నవే వాడేస్తాం. ఎందుకంటే అవి అయితే మనం వండుకొని మళ్ళీ కడిగేసి మళ్ళీ బయట ఎక్కడ పెట్టేసుకుంటాం. మళ్ళీ ఆ వెన్స్డే బయటికి లోనకి తెస్తాం. మిగతా టైం అంతా బయటనే ఉంటాయి, అవి షెల్ఫ్లో పెట్టేస్తాం. అయితే ఈ కళాయిలో మేము ఎక్కువ నాన్ వెజ్ వండుకుంటామండి, ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది, అంటకుండా వస్తుందండి ఈ కళాయిలో వండితే. ఫ్రై కానీ ఏదైనా సరే అందుకని నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. కళాయిలు బాగాలేవు ఇవన్నీ అనొద్దు, ఏమీ అనుకోకండి, సారీ చెప్పినందుకు. అయితే మనం ఇందులోని బాగా ఆ పేస్ట్ని అయితే మాత్రం బాగా ఫ్రై చేయాలండి. అంత బాగా ఫ్రై అవ్వాలంటే అంతగా అవ్వాలి, ఎందుకంటే ఆనియన్ పచ్చిది కదా, పచ్చిది కాబట్టి మనం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్కటి మామిడికాయ ముక్కలు అలాగే. అయితే ఫ్రైలో నేను దాని తాలూకుది హెడ్ నేను ఫ్రై చేయలేదు. హెడ్ అంటే తల, చేప తల బుర్ర అంటాం మనం. చేప బుర్ర చాలామంది తింటుంటారు ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. నాకైతే ఇష్టం ఉండదండి, అసలు నేను చేపే తిన్నాను, మా ఆయన కోసం వండుతున్నాను. మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసిన తర్వాత చేప బుర్ర కూడా అందులో వేసాను. ఇవి బాగా ఫ్రై అవుతుంటుంది కదా. ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు కొంచెం వేయాలి. ఎక్కువ వేసాం అనుకోండి, ఆల్రెడీ మామిడికాయ పులుపు, టమాటా కూడా వేసాను. టమాటా అందుకనే నేను ఏం చేశానంటే చిన్నదే కట్ చేశాను, కానీ 2 రేఖలే వేసాను. అలాగే చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, పులుపు లావైపోద్ది, బాగోదు. అయితే ఇవి బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఈ మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఫ్రై చేసిన ముక్కలు కూడా మనం అందులోనే దించేస్తాం. ఫ్రై అయిపోయి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఫ్రై ముక్కలు 2-3 ఉంచుకొని మిగతావన్నీ కూడా పులుసులో వేసుకొని పులుసు దగ్గర కావనిచ్చి. ఇదైతే పులుసు అయితే మాత్రం ఎక్కువ ఉండదండి, నేనైతే దగ్గరికి చేస్తాను. ఇతనికి మా ఆయనకైతే అవే ఇష్టం, అలాగే ఇష్టం. ఎక్కువ పులుపు వేసి కంగాలి చేసుకునే బదులు ఇలా చేసుకుంటే దగ్గరికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసుకోండి. ఒడ్డు స్టైల్ అంటారు దీన్ని. కలుపుకొని తినేయచ్చు, 2 మనుషులకి చాలా చక్కగా సరిపోద్ది. ఈ పులుపు అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ చూసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు కూడా పచ్చివి బాగా పులుపు అన్నీ మరగనిచ్చి పచ్చి ముక్కలు వేస్తారు, నాకైతే అలా నచ్చదండి. ఇలా చేసుకోండి, అలాగే నా వీడియోని అందరు కూడా చూడండి.